ఇంకొంచెం గట్టిగా మనం విజిలేయచ్చు. మనం ఊర మాస్. మనకు సంతోషం వస్తే చప్పట్లు, ఈలలు, గోలలు అంతే, తగ్గదు అసలు. పామూరు ప్రజలు వచ్చారండి. పామూరు ప్రజల్లో ఎంత పవర్ ఉందో ఇక్కడ తెలుస్తుంది. మీరే ఒక పవర్ ప్లాంట్ లా ఉన్నారు. మామూలు పవర్ ప్లాంట్ కాదు, ఇంటిగ్రేటెడ్ బయోగ్యాస్ పవర్ ప్లాంట్ అండి మీరు. ఇంకొకసారి పామూరు ప్రజలు అందరూ పీసీపల్లి, మన లోకేష్ గారు విచ్చేశారు. ఒకసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. అండ్ హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పామూర్, పీసిపల్లి, కనిగిరి, సిఎస్ పురం, ఇలా వెనకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఇక్కడ జరుగుతోందండి. మన దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆర్ యు హ్యాపీ అబౌట్ ఇట్? మన యువనేత మరి ఇక్కడికి వచ్చారు. మరొక్కసారి మీరందరూ మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఈ ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ భూమి పూజ మహోత్సవానికి విచ్చేసిన అధినేత మహారథులకి, ప్రజాప్రతినిధులకి, పారిశ్రామికవేత్తలకి, రిలయన్స్ ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు, పాత్రికేయులకు, అశేష తెలుగు ప్రజానికానికి, మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి మా తెలుగు ప్రజలందరికీ, మా భారతీయులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సగర్వ సాదర స్వాగతం పలుకుతున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ అండి. మరొక్కసారి ఈ సెరమనీకి, ఈ భూమి పూజ మహోత్సవానికి, ఈ పండుగకి హార్దిక స్వాగతం. మరొకసారి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. పెద్దలందరికీ బొకేస్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. విచ్చేసే పెద్దలందరికీ మరొకసారి స్వాగతం. అండ్ ముఖ్యంగా మన వెనుకబడిన ప్రాంతం అయినటువంటి మన ప్రకాశం జిల్లాని సువర్ణాక్షరాలతో ఇక్కడ ప్రతి బిడ్డ తలరాతని రాసేందుకు ప్రతిన పూనిన మన లోకేష్ బాబు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ చప్పట్లతో హర్షం వ్యక్తం చేయవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా మంది పెద్దలు విచ్చేశారండి, వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి మీ చప్పట్లాంటి పెద్దలందరికీ. అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఇంకొంచెం గట్టిగా చప్పట్లండి. Our Honorable Minister of Social Welfare, Disabled and Senior Citizen Welfare, Sachivalayam and Village Volunteer, Shri Dola, Shri Bala Veeranjaneya Swami Garu, variki manaspurtiga swagatam palukutunnam. Honorable Member of Parliament, mana MP, Shri Magunta Srinivasa Reddy garu inka raledandi. ఆనరబుల్ కనిగిరి ఎమ్మెల్యే, మన కనిగిరి ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతామా గట్టిగా చప్పళ్ళతో. డాక్టర్ ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి సాదర స్వాగతం.
అండ్ డిగ్నిటరీస్ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఎస్ శ్రీ కె విజయానంద్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం. గట్టిగా చప్పలతో మన సిఎస్ విజయానంద్ గారికి స్వాగతం పలుకుతామండి. అండ్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, a powerful lady in position, శ్రీ తమీం అన్సారియా గారికి మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మహిళలందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మహిళా శక్తిని ప్రూవ్ చేస్తున్నటువంటి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ తమీం అన్సారియా గారికి మనస్ఫూర్తిగా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అవర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో శ్రీమతి కీర్తి చేకూరి గారు ఐఏఎస్, వారికి మనస్ఫూర్తిగా స్వాగతం అండి. గట్టిగా చప్పట్లండి. మహిళల పేర్లు చెప్పినట్టు ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ గోపాలకృష్ణరామ్ రోనంకి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండి. అండ్ వీసీ అండ్ ఎండి నెట్ క్యాప్ శ్రీ కమలాకర్ బాబు గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండి. మన రిలయన్స్ గ్రూప్కి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాము. శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు, డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వారికి హార్టియెస్ట్ వెల్కమ్. శ్రీ పివిఎల్ మాధవ్ రావు గారు, మెంటోర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వారికి హార్టియెస్ట్ వెల్కమ్. శ్రీ హెచ్కే త్రిపాఠి గారు, సిఇఓ రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్, వారికి మనస్ఫూర్తిగా. ఇప్పుడు అసలే మనది కరువు ప్రాంతం అండి. వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయాయి కదా. అసలు వర్షపు చినుకులు పడితే ఎలా ఉంటుందో, తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో నాకు మీ చప్పట్లు అలా వినిపించాలి. ఎందుకంటే అందరూ కొంచెం చిన్న చూపు చూసుకుంటూ వెనకబడినటువంటి మన ప్రాంతాన్ని ప్రపంచం గర్వించేంత గొప్ప ప్రాంతంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నటువంటి మన యువ నేత ఇక్కడ వస్తున్నారు, మాట్లాడబోతున్నారు. నాకు ఈ చప్పట్లు సరిపోవు. సో ఇవాళ రేపండి fast-paced, digital-driven world అండి. The role of technology and innovation is indispensable in shaping the future of our country and our state. So ఒక విజన్, ఆ విజన్ని సాకారం చేసేందుకు అకుంఠిత దీక్ష, అవిశ్రాంత శ్రమ, నేను సాధించి తీరుతాను. మనము ఉద్యోగాలు కేవలం 2.5 lakh అనుకుంటున్నామండి. 2,50,000 మాత్రమే అనుకుంటున్నారు అనౌన్స్మెంట్. బట్ వారి మనసులో ఏముందో తెలుసా? వారి ఇంటర్వ్యూస్ అన్నీ నేను చూశాను. ఇంటర్వ్యూస్ చూస్తూ టీవీ ముందు నేను ఇలా కొట్టాను, మీరు ప్రత్యక్షంగా కూర్చున్నారు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, మన రాష్ట్రం సుభిక్షం అవ్వాల్సిందే. ఇంతకు ముందు జరిగిన తప్పులన్నింటినీ తుడిచేయాలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి అనుకున్న మన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం.